అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు సో ఈరోజు వచ్చేసి డే 70. ప్రస్తుతం నేను సఫారీ ఓల్డ్ బ్యాంకాక్లో ఉన్నా. సో మీరు చూడొచ్చు యాంగ్మాల ఎంత జాతరగా ఉందో. ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్. ఇక్కడ ఎంతమంది పిల్లలు వచ్చారు. సో ఇదేంటంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోండి, ఇక్కడికి వచ్చి తీసుకోవద్దు. పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే ఇక్కడ వచ్చి ఆఫ్లైన్లో టికెట్ కౌంటర్ దగ్గర తీసుకుంటే మనకి 1000 నుండి 1100 బాట్లు అంటాడు. అదే మెరైన్ పార్క్తో ఇంక్లూడ్ అయ్యి ఉంటే 1300 బాట్లు అని చెప్తాడు. సో నేను ఆన్లైన్లో బుక్ చేస్తున్నా కాబట్టి నాకు వచ్చేసి నేను సఫారీ పార్క్ చూస్తాను. మెరైన్ పార్క్ అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పాను, సఫారీ పార్కే చూస్తాను. సఫారీ పార్క్ వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. నాకు 625 బాట్లు పడింది, 625 బాట్స్ పడింది. ఇప్పుడు నా యహమాలు చూడొచ్చు మీరు ఎంతమంది జనం ఉన్నారో, ఫుల్. సో అదే మనం కాంబో టికెట్ తీసుకుంటే సఫారీ పార్క్ టికెట్ ప్లస్ మెరైన్ పార్క్ టికెట్ తీసుకుంటే 850 అంత పడుతుంది ఆన్లైన్లో. నేను ఆన్లైన్లో ట్రావెలోకా వెబ్సైట్ తీసుకున్నా. చూసారా జనాలు ఎలా వచ్చారు. పిల్లలు ఇవాళ ట్యూస్డే రద్దీ తక్కువ ఉంటుందని చెప్పేసి పిల్లల్ని తీసుకొచ్చారు. ఇదేమో ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి, ఇక్కడ రకరకాల వెబ్సైట్స్ బుక్ చేసిన వాళ్ళకి ఇక్కడ ఇది థాయ్ సిటిజన్స్కి ఇక్కడను, ప్లస్ చూడండి అక్కడ టికెట్ ఇష్యూ ఫర్ అడ్వాన్స్ ఆన్లైన్ ఇష్యూ. సో ఇక్కడేమో సావనీరు అండ్ ఇది మీకు అక్కడ లైన్లోకి జనాలు కనబడుతున్నారు చూసారా. అదేమో అక్కడికి వెళ్ళే మీరు టికెట్ కొనాలంటే 1100 బాట్లు 1300 బాట్లు చెప్తాడు. సో అక్కడ మీకు అంతా ఇన్ఫర్మేషన్ చూడండి ఎన్ని బస్సులు వచ్చేసినాయో. ఇదంతా మొత్తం జనాలే. సో నేను ట్రావెలోకా వెబ్సైట్లో బుక్ చేసుకున్నా. నాకు వచ్చేసి 625 బాట్లు పడింది. ఇక్కడ 1000 బాట్లు అన్నాడు కానీ మీకు చూడండి అదేంటంటే జనరల్ సఫారీ పార్క్ టికెట్ ట్రావెలోకా 1000 బాట్లు అని చెప్పాడు కదా. నాకు మాత్రం 625 బాట్లు మాత్రమే పడింది. సో చాలామంది వస్తున్నారు ఇక్కడ. ఇవాళ ఇదేంటంటే మండే టు అదే అన్ని రోజులు ఉంటుంది ఎక్సెప్ట్ సోమవారం తప్పించి అన్ని రోజులు ఉంటుంది. సో అది విషయం. చూడండి ఇక్కడ మీకు ఆన్లైన్లో బుక్ చేసినా కానీ పొద్దునే ఇప్పుడు ఎంతైంది 9కి ఓపెన్ చేస్తారు. ఇది 9:30కి 9:45కి అయింది టైం. ఇప్పుడు ఇది పరిస్థితి. మీరు ఆన్లైన్లో బుక్ చేసినా కానీ ఎంత పెద్ద క్యూలో చూడండి, నన్ను ఉంచోవాలి. మొత్తం 10 క్యూలో ఉన్నాయి. వచ్చేసి ఇది ఇక్కడ మెంబర్షిప్ అని కనబడుతుంది కదా, ఇక్కడ తీసేసుకున్నా. సో ఇది ఎంట్రన్స్ ఇటు సైడ్ చూడండి. పిల్లలు మొత్తం ఎంత మొన్న వచ్చినప్పుడే ఫుల్ జాతర అసలు. చూడండి లోపలికి వెళ్ళటానికి ఎంత క్యూ ఉంది. ఎంట్రన్స్ అంట. సఫారీ వరల్డ్ మెరైన్ పార్క్ కాకపోతే ఇదే ఎంట్రన్స్ ఇవ్వాలి మనం. సో 11 o'clockకి అక్కడ షో టైమ్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి షో టైమ్స్ అక్కడ. సో ఇదిగోండి ఇక్కడ షో టైమ్స్ ఉన్నాయి. ఏ షో ఎక్కడ నిండుగానే ఒరాంగుటాంగ్ షో 10:30 గంట, 2:30కి సీ లైన్ అంట. అది మనకి ఇక్కడ కాదు. అదేమో ఫస్ట్ PM. కౌబాయ్ స్టంట్ 3:30కి, ఎలిఫెంట్ షో 11ంటికి, స్పై వార్ ఏమో 11:45కి. సో మనం బుక్ చేసుకుందేమో సఫారీ టికెట్ కదా. సో ఇక్కడ మ్యాప్ చూద్దాం. ఇది మ్యాప్. సో అనుకున్నాను అసలు షోస్ అన్నీ మెరైన్ పార్క్లో ఉంటాయంట.
అంటే మెరైన్ పార్క్లోనే జూ అంతా మెరైన్ పార్క్లో పెట్టాడు, మెరైన్ పార్క్ అనే కేటగిరీలో పెట్టాడు. సఫారీ పార్క్ ఏంటంటే దానిలో వెళ్ళటానికి ఇప్పుడు కూర్చున్నాను సార్ బస్సు, ఈ బస్సు అంతా బస్సుకి మళ్ళీ సపరేట్ టికెట్ కొనుక్కోవాలి 100 బాట్లు. సో నాకేంటంటే 625 ప్లస్ 100 725 పడింది. ఇది ఏంటంటే 2 వెబ్సైట్లు మనకి టికెట్ ఆప్షన్స్ ఇస్తున్నాయి. ది బెస్ట్ వచ్చేసి థ్రిలోఫిలియా. దానిలో ఏంటంటే సఫారీలో మెరైన్ పార్క్ కలిపి 900 బాట్లకి ఇస్తుంది. అదే ఇక్కడ కొనుక్కోవాలంటే కౌంటర్లో కొనుక్కోవాలంటే 1300 బాట్లు. దీంతోపాటు 2 రకాల బఫేలు, ఇంటర్నేషనల్ బఫేనా ఇండియన్ బఫేనా, అవి కూడా ఇండియన్ బఫే. అంటే చూడండి ఎంతమంది ఇండియన్స్ వస్తున్నారు. ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశారు ఇండియన్ బఫే కావాలి ఇంటర్నేషనల్ బఫే కావాలని. అది చూస్తే ఇంకొక 100, మొత్తం కలిపి 1100 1060 బాటిల్తో చూడొచ్చు. అదే కనుక ఈ 1060 బాటిల్కి మళ్ళీ ఈ బస్సు 100 బాటిల్స్ ఎక్స్ట్రా, అంటే 1160 బాటిల్ వేసుకోండి మొత్తం ఈ ప్యాకేజ్. ఇది ఒక రోజంతా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఈ బస్సు మళ్ళీ సఫారీ పార్క్ మాత్రమే ఈ బస్సు. ఇదేంటంటే ప్రతి అరగంటకి ఉంటుంది సర్వీసు. మళ్ళీ మనకి అక్కడ టికెట్ కౌంటర్లో ఈ సపరేట్కి 100 బాటిల్ కట్టి సపరేట్గా బస్సు తీసుకోవాలి. సో ఇదంతా పార్క్ ఫీకి ఇది సపరేట్. అంటే ఇది కూడా పార్క్లోనే ఉంది కానీ కోచ్ సర్వీస్ అని చెప్పేసి దీనికి మళ్ళీ 100 బాటిల్ సపరేట్గా కట్టాలి. సో నాకు 710 పడింది. ఎవరు వచ్చినా కానీ ఇప్పుడు అక్కడ తీసుకున్నా 1300 ప్లస్ 1400 బాటిల్. ఆన్లైన్లో తీసుకున్నా అది. సో అరౌండ్ 400 బాట్స్ సేవ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో తీసుకుంటే. మీరు చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. వాడు లోపల కూడా బఫేలు ఇంటర్నేషనల్ బఫే కావాలా లేకపోతే ఇండియన్ బఫే కావాలని ఆప్షన్స్ పెట్టాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది వస్తున్నారో. ఫుల్ బిజీ. ఇప్పుడు ఆ బస్సులో తీసుకెళ్తారా మనల్ని చూద్దాం. ఇటు చూపిస్తాం. బస్సు మొదలైంది. ఇది కొత్త బస్సు, ఎంత ఒక 30 సీటింగ్ ఉంటుంది అనుకుంటా. సో తీసుకెళ్తున్నాడు దీన్ని ఈ పార్క్లోకి. మరి ఏం చూపిస్తాడు మరి. ఇది 1/2 అవర్ టు 45 మినిట్స్ ఉంటుందని చెప్తున్నాడు. అంతేనా మరి 620 బాటిల్ కట్టింది ఇంతేనా అంటే మరి తర్వాత మరి అక్కడ మళ్ళీ అక్కడ కేజీలో తీసుకెళ్తా లేదో చూడాలి, చూద్దాం. అది కూడా చెప్తాను. సో ఇది కొంచెం దూరంగా ఉంటుంది బస్సు. మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అదే మళ్ళీ రోడ్ మీద తీసుకొచ్చాడు. మళ్ళీ సఫారీ పార్క్ ఎంట్రన్స్ వచ్చినప్పుడు కంటిన్యూ చేస్తాం. ఇన్ఫర్మేషన్ కోసం చూడండి అడ్మిషన్ ఫీజు. సఫారీ పార్క్ అయితే 1000, మెరైన్ పార్క్ అయితే 1300, కాంబో అయితే 1500. అది మళ్ళీ చిల్డ్రన్స్కి సపరేట్. సో ఆన్లైన్లో మనకి చాలా తక్కువగా వస్తుంది. సఫారీ పార్క్ వచ్చేసి 620కి, మెరైన్ పార్క్ వచ్చేసి 735 అంత చూపిస్తున్నాడు. కాంబో వచ్చేసి 900 దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ 600 బాట్స్ తక్కువగా వస్తుంది. సో ఇది చూడండి, నాకు తెలిసి సఫారీ పార్క్ సొంత దండగా. ఎస్ కంక్లూడింగ్ అక్కడ చూడండి సఫారీ పార్క్ ఫీడింగ్ ఆ యానిమల్స్ ఉన్నాయి కదా. నేను సఫారీ పార్క్ దానిలో ఇంక్లూడ్ చేస్తానే అనుకున్నా. కాదు 1200 బాట్లు పర్ పర్సన్ అంట. అది మళ్ళీ సపరేట్ అంట. అది మళ్ళీ రివర్ సఫారీ మళ్ళీ దీనిలో సపరేట్, మళ్ళీ లోపల కూడా సపరేట్ ప్యాకేజ్. సో ఈ సఫారీ పార్కు ఇది అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్స్కి వెళ్తాం. నేనైతే కంప్లీట్ సఫారీ పార్క్ వేస్ట్ ఎవరైనా వస్తే. ఎందుకంటే జస్ట్ హాఫ్ అన్ అవర్ దానికి మరి కనీసం మినిమం 1 అవర్ అయినా పెట్టుంటే బాగుండేది. హాఫ్ అన్ అవర్ అంటే అది కూడా ఓపెన్ వెహికల్స్ ఏం కాదు, మనకి ఇలా బస్సుల్లో ఉన్నాయి కదా, ఇలాంటి ఏసీ బస్సుల్లో చిన్న వెహికల్స్లో తీసుకెళ్ళి అంత ఫీల్ లేదు. హాఫ్ అన్ అవర్కి మరి 740 బాటిల్ అంటే దీనికోసం మళ్ళీ పొద్దునేసి వచ్చాం. జస్ట్ నా సజెషన్ ఏంటంటే వచ్చేసి ఆన్లైన్లో పర్ పర్సన్ 750 బాటిల్ ఎంత ఉంది. అది కొనుక్కుని అదైతే కనీసం ఒక 3-4 అవర్స్ స్పెండ్ చేయొచ్చు. ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు నేనేమనుకున్నాను, ఇప్పుడు నా యాంకమాల నా ముందు సఫారీ వరల్డ్ అని కొత్తగా పెట్టాడు. ఇది అట్రాక్షన్. ఇది మీకు కనబడుతున్నాయి కదా యాంకమాల డెన్ లాంటి వెహికల్స్. ఇప్పుడు కొంతమంది దానిలో ఎక్కారు. మేము అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అవుతుంది అది సఫారీ వరల్డ్లో ఫీడింగ్ అంటది.
యాంకమాల అది అంతా ఇది కొత్తగా పెట్టే అట్రాక్షన్ అది. అదేంటంటే పర్ పర్సన్కి 1200 బాట్లు అంట. మనకి ఇంకా వేరే కంట్రీస్ తక్కువకి వస్తుంది అనుకుంటుంది. సో నా సజెషన్ ఏంటంటే ఫైనల్గా ఇంటర్నేషనల్ టూరిస్ట్ మస్ట్ విజిట్ చేయండి. చాలా పాపులర్ డెస్టినేషన్ ఇది. సగం మంది ఇండియన్సే ఉన్నారు. లోపల కూడా మనకి బఫే ఆప్షన్స్, ఇండియన్ బఫే కావాలన్నా ఇది కావాలన్నా అని మెన్షన్ చేశాడు అంటే అక్కడే అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఉన్నారో. సో ఇక్కడితో మనది అయిపోయింది. ఈ మాత్రం దానికి ఇలా వచ్చాము అంటే మరి అదే మరి ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ హైప్ కూడా ఒక కారణం. సో నా మాటిని సఫారీ పార్క్, ఒక్క సఫారీ పార్క్ కాకుండా కొనుక్కుంటే సింగిల్ టికెట్ తీసుకుంటే మెరైన్ పార్క్ తీసుకోండి. అక్కడ అన్ని యానిమల్స్ అన్నీ ఉంటాయి. షోస్ ఉన్నాయి. ఒరాంగుటాన్ షో ఉంది, ఎలిఫెంట్ షో ఉంది, సీలైన్ షో ఉంది. ఇవన్నీ చూడొచ్చు. అది వచ్చేసి 750. దీనికి 625 750 బట్టి అరగంటలో అయిపోయి దానికి ముచ్చట. అది అనుకోండి కనీసం ఆ షోస్ ఒక్కొక్కటి కనీసం పావుగంటైనా ఉంటుంది. ఈజీగా 10 నిమిషాల నుండి పావుగంటైనా ఉంటుంది. సో ఆ షోస్ చూడొచ్చు. ఒక 3-4 అవర్స్ మంచిగా స్పెండ్ చేయొచ్చు 750 బాట్లకి. వర్త్ ఇట్ అది. సఫారీ పార్క్ వేస్ట్. నేను ఆడి అలాంటి పార్కులు చూసేసి ఉన్నా కాబట్టి సఫారీ పార్క్ చాలా తక్కువ. నేను ఇప్పటిదాకా ఒక 2-3 చూశాను సఫారీ పార్కులు. బట్ ఇక్కడ థాయిలాండ్ ఏంటంటే ట్రాపికల్ కంట్రీ. కొంచెం వీడు మనకు ఏంటంటే ఇలాంటి క్రూరమృగాలన్నీ ట్రాపికల్ క్లైమేట్, ఆఫ్రికా ఇలాంటి వాటిలో, ఇండియా మనకి ఇక్కడ థాయిలాండ్ దేశాల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ చూపిస్తాడేమో, ఎక్కువ జంతువులను చూపిస్తాడేమో అనుకున్నా. బట్ అతి తక్కువ జంతువులను చూపించాడు వీడు నా ఎక్స్పీరియన్స్లో. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి. టైం ఉన్నప్పుడు కంపల్సరీ ఏం కాదు, ఆప్షనల్ జూలు మన దగ్గర ఉంటాయి. అది తీసుకునే ఏదో మెరైన్ పార్క్ తీసుకోండి. మెరైన్ పార్క్ టికెట్ తీసుకోండి. 750 బాట్లు. లేదు నేను 2 చూస్తాను ఎక్స్పీరియన్స్ చేస్తానంటే కాంబోలో తీసుకోండి. 900 బాట్లు దొరుకుతుంది ఆన్లైన్లో. అది ఇక్కడతో ఈ సఫారీ వరల్డ్ బ్యాంకాక్ కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ స్పాట్కి వెళ్తాం. చూద్దాం అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో. అది షో అని, సీలైన్ షో అని, ఒరాంగుటాన్ షో, వెస్టర్న్ కౌబాయ్ స్టంట్ షో, ఎలిఫెంట్ షో, బర్డ్ షో. దీని టైం టేబుల్ కూడా నేను తీసుకున్నాను. అది చూపిస్తాను. ఇదిగోండి, ఇది మార్నింగ్ 9 to సఫారీ పార్క్ 9 to 4:30. మెరైన్ పార్క్ వచ్చేసి 9 to 5. ఇది టైమింగ్స్. ఒరాంగుటాన్ షో 10:15కి ఉంది. సీలైన్ 2:30కి, కౌబాయ్ స్టంట్ 3:30, ఎలిఫెంట్ 11, డాల్ఫిన్ 1:45, స్పైవార్ ఇది వచ్చేసి మనకి మెరైన్ పార్క్. మీకు చూపిస్తాను డిఫరెన్స్. సో ఇది ఎంటైర్ మ్యాప్. నేను వెళ్ళింది ఇది సఫారీ పార్క్. ఇదిగోండి సఫారీ పార్క్ కోస్ట్ టైం టేబుల్. ఇది కంప్లీట్ బిస్కెట్. ఇది కంప్లీట్ ఇగ్నోర్ చేసేయచ్చు, ఎందుకంటే ఇదే యానిమల్స్ ఇక్కడ కూడా ఉంటాయి. దున్నపోతుల్ని, జిరాఫీలు ఉన్నాయి ఇక్కడ. జంగిల్ పార్క్ టైగర్స్ ఉంటాయి. ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఇంకా ఏనుగులు చూడాలి. ఇదిగో ఒంట్లు, మనకే ఇందట ఒంట్లు చూపించాడు. సో ఇది ఏంటంటే షోస్ అన్నమాట. కానీ చాలా పాపులర్ ఇది. మీరు అసలు చాలామంది వస్తున్నారు. అండ్ పిల్లలతో వచ్చిన వాళ్ళకి ఇది బాగా బాగుంటుంది. సో ఇది అంతా ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. 7 షోస్ మీకు చూపించిన 7 షోస్ దీనిలో ఉన్నాయి. సో ఇది వచ్చేసి సింగిల్. ఇది కంప్లీట్ ఇగ్నోర్ చేసేయచ్చు. ఇది వచ్చేసి 725 నుండి 750 బాటిల్కి ఇస్తున్నాడు. ఈ 2 కావాలంటే 900 బాటిల్కి ఇస్తున్నాడు. సో అది తీసుకోండి. దీని ఒకదానికి 625 బాటిల్ పెట్టి అనవసరంగా వేస్ట్. సో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. సరే, మనం ఇవన్నీ ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్ని చూసేసాం కాబట్టి జిరాఫీలు చూసాం, ఎలిఫెంట్స్ మిస్ అయినాయి, క్యామెల్స్ చూసాం. ఈ షోస్ ఉన్నాయి చూసారా, ఆ షోస్ చాలా పిల్లలు బాగా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అది ఇన్ఫర్మేషన్.